బ్రేకింగ్ న్యూస్ కు స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది. సౌదీ అరేబియాలో 11 మంది ప్రవాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. నజ్రాన్లోని ఒక నివాస అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రైడ్స్ చేశారు. అక్కడి నుంచి 5 మహిళలు సహా 11 మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ డైరెక్టరేట్ అందించిన సమాచారంతో ఈ రైడ్స్ చేసినట్లు తెలిపింది. అరెస్ట్ అయిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ అప్పగించినట్లు వెల్లడించారు. కువైట్లో నకిలీ మద్యం మృతుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటి వరకు 23 మంది మరణించగా వివిధ ఆసుపత్రులలో 160 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కువైట్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువగా భారత్ సహా ఆసియా దేశాలకు చెందిన వారే ఉన్నారని పేర్కొన్నారు. నకిలీ మద్యం బాధితుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వారి కోసం 24 గంటలు పనిచేసే ప్రత్యేక ఎమర్జెన్సీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నకిలీ మద్యానికి దూరంగా ఉండాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. 24 గంటల అత్యవసర హాట్లైన్లు అందుబాటులో ఉన్నాయని, బాధితులు వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. నకిలీ మద్యం బాధితులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. మరోవైపు మరణించిన భారతీయుల కోసం ఇండియన్ ఎంబసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. బాధిత కుటుంబాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే బాధిత డెడ్ బాడీలను భారత్లోని సొంత ప్రాంతాలకు తరలించేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తుంది. బహ్రెయిన్లో మైగవ్ మొబైల్ యాప్లో మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా 24 ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఈ గవర్నమెంట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ అలీ అల్ ఖైద్ ప్రకటించారు. ఈ సేవలు అంతర్గత పౌర రక్షణ, నేర పరిశోధన, ట్రాఫిక్ రవాణా మరియు టెలికమ్యూనికేషన్లు, విద్యుత్, వాటర్ వంటి అనేక రంగాలను కవర్ చేస్తాయన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మైగవ్ యాప్లో అందుబాటులో ఉన్న డిజిటల్ సేవలను విస్తరిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ ప్రభుత్వ సేవలకు అనుకూలమైన యాక్సెస్ను సులభతరం చేసే జాతీయ ప్లాట్ఫామ్గా మైగవ్ యాప్ను ఈ మార్పులు బలోపేతం చేస్తాయని ఆయన అన్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక కేబుల్ పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భారత్ మరింత పురోగతి సాధించాలని సుల్తాన్ ఆకాంక్షించారు. వివిధ రంగాలలో 2 దేశాల మధ్య సహకారం మరియు భాగస్వామ్యం మరింత వృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. చట్టాలు, నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలపై ఖతర్ కఠిన చర్యలు తీసుకుంటుంది. తాజాగా మినిమం హెల్త్ నిపుణుల సంఖ్యను పాటించడంలో విఫలమైన కారణంగా ఒక ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాన్ని ఖతర్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. మరొక సంఘటనలో మరొక ప్రైవేట్ ఆరోగ్య కేంద్రంలోని ప్రసూతి మరియు గైనకాలజీ విభాగాన్ని తాత్కాలికంగా మూసివేసింది. వారి వృత్తిపరమైన లైసెన్స్ పరిధిని దాటి వ్యవహరించారని ఆరోగ్య నిపుణుల లైసెన్స్ను సస్పెండ్ చేసింది. ఆరోగ్య సంరక్షణ నిబంధనలు, రోగి భద్రతకు సంబంధించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, లేదంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రైవేట్ ఆరోగ్య సంస్థలను ఖతర్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఖతర్లోని అన్ని ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించింది. యూఏఈలో వేసవి సెలవులు ముగింపు దశకు వచ్చాయి. ఈ నేపథ్యంలో యూఏఈకి వచ్చే ఫ్లైట్స్ అన్ని ఫుల్ అవుతున్నట్లు ట్రావెల్ ఏజెంట్స్ చెప్తున్నారు. ఇంకా అందుబాటులో ఉన్న కొద్దిపాటి సీట్ల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. ఆగస్టు నెల ప్రారంభంతో పోలిస్తే అనేక మార్గాల్లో టికెట్ల ధరలు బాగా పెరిగాయని, కొన్ని గమ్యస్థానాలకు ఛార్జీలు దాదాపు రెట్టింపు అయ్యాయని గలాదారి ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్వీసెస్ మేనేజర్ మీర్ రాజ్ వాసిం తెలిపారు. భారతదేశం నుండి సగటు టికెట్ ధర DH 2000 కంటే ఎక్కువగా ఉందన్నారు. ఇక ఫ్యామిలీ కోసం బుకింగ్ చేసేటప్పుడు ధర పెరుగుదలలో DH 5000 నుండి DH 6000 వరకు తేడా ఉంటుందన్నారు. సాధారణ విమాన ఛార్జీలతో పోలిస్తే ఒక టికెట్కు కనీసం DH 1000 రూపీస్ అదనంగా ఉంటుందని వైస్ బాక్స్ టూరిజం సీనియర్ మేనేజర్ సుబైర్ అన్నారు. కాగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన ఛార్జీలు కాస్త తక్కువగా ఉన్నాయని, ఆయా ఫ్లైట్స్ వేగంగా ఫుల్ అవుతున్నాయని పేర్కొన్నారు. ఆగస్టు 2వ భాగంలో అనేక దేశాల నుండి తిరుగు ప్రయాణ ఛార్జీలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. భారతదేశంలోని అనేక రంగాల నుండి సుమారు DH 1000 ఖరీదు చేసే లే ఓవర్ విమాన టికెట్ ధరలు ఇప్పుడు DH 1500 కంటే ఎక్కువగా ఉన్నాయని ట్రావెల్ ఏజెంట్స్ తెలిపారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.